హాయ్ అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అందరికీ. సో వన్ థింగ్ అండి, చాలా మంది కాల్స్ చేస్తున్నారండి. నేను ఎంతమందికి రిప్లై ఇవ్వాలి? మీ టైం వేస్ట్ చేసుకోకండి ప్లీజ్. ఎందుకంటే వేల మందిలో నేను ఎవరికి ఆన్సర్ చేయలేను. సో నా మైండ్ అంతగా సహకరించదు. నా పర్సనల్ పనులు ఉంటాయి, కుకింగ్ ఉంటుంది, నేనే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. చాలాసార్లు చెప్పాను, నాకేమీ ఎవరు అందించే వాళ్ళు ఎవరు లేరు, బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. సో అలానే నేను సెకండ్ మ్యారేజ్ ఏం చేసుకోవాలా? సో నా పనులు నేనే చేసుకోవాలి కదా. అందరికి మీతో మాట్లాడడం వల్ల నాకేమొస్తుంది చెప్పండి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. సో మాట్లాడాలనుకుంటారు, నాకు తెలుసు. మనకి నచ్చిన మనిషి, మన మనసు గెలుచుకున్న మనిషి, రీల్స్ బాగున్నాయి, మాటలు బాగుంది అనుకునే వాళ్ళు మాట్లాడాలని ఆశపడతారు. బట్ నేను నేను చేయలేను. సో ఒకళ్ళ ఇద్దరు 100 మంది 1000 మందా 1000 మందిలో ఉంటే నేను ఎలా అన్నీ రిసీవ్ చేసుకుంటాను చెప్పండి. సో మాట్లాడకపోతే ఎంత బాధ అనిపిస్తుందో నాకు తెలుసు. నిద్రపోవాలనిపించదు, అన్నం తినాలనిపించదు, ఐ నో, బట్ ఐ కెనాట్. ప్లీజ్ అండర్స్టాండింగ్. డోంట్ డూ కాలింగ్ మీ. ఓకే, ఇంకొక విషయం, చాలామంది ఏదో ఒక విషయం అది క్యాజువల్ చిన్న చిన్న విషయాలు, దానికి ఎందుకు నా టైం వేస్ట్ చేయాలి చెప్పండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. మేడం చర్చికి వెళ్ళారా, మీరు ఎక్కడ ఉంటారు, ఎన్ని సంవత్సరాలు, అన్నిటికీ నేను వీడియోలు పెట్టాను ఆల్రెడీ. నా ఏజ్ 45, మా దనకాపల్లి, అక్కడ ఆధారే ఉంది ఇప్పటికి కూడా. బట్ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంటున్నాను ప్రజెంట్ అయితే. సో నా పేరు లిల్లీ, ఇవన్నీ చెప్తూనే ఉన్నాను. చర్చికి వెళ్ళారా అని అడుగుతున్నారు. ఎందుకు వెళ్ళాలి? నేను అక్కడ సేవ చేసేదాన్ని. నేను వెళ్ళి మళ్ళీ ఒక విశ్వాసలాగా ఇలా కూర్చుని ఆలకించే అంత పేషెన్స్ నాకు లేదు. అందుకే మంచి ప్లాట్ఫామ్ దేవుడు నాకు ఇచ్చాడు. వాకింగ్ చెప్తుంటే రీచ్ అవ్వట్లేదు కాబట్టి నేను కొన్ని సోషల్గా నా లైఫ్లో జరిగే ఇన్సిడెంట్ మల్టిపుల్ వీడియోస్ చేస్తూ వెళ్ళిపోతున్నాను. పాటలు, కుకింగ్, అనుభవాలు. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి వీలైతే. నాకు ఒక ఛానల్ కూడా ఉంది, డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, జమ్మి లిల్లీ అని ఉంటుంది. ఓకేనా? ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే, ఒక చిన్న ఉదాహరణగా పాట పాడతాను. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా, బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనుడయ్యాను మాట్లాడవా, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. దేవుడు మాట్లాడితే మన బాధలు పోతాయి, మన కష్టాలు పోతాయి. ఏ మనుషులు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. ఓకేనా? నాతో మాట్లాడు ప్రభువా, బాధలో ఉన్నాను మాట్లాడవా, బాధపడుతున్నాను మాట్లాడు. మనుషుల ప్రేమ అశాశ్వతమైనది, దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. చూడండి, ఈరోజు నీకోసం వేలు లక్షలు ఖర్చు పెట్టి ఉండొచ్చు మేబీ, కానీ ఎవరు నీకు వాళ్ళ సామర్థ్యత ఎంతవరకు ఉందో అంతవరకే చేయగలరు. నిన్న చివరి వరకు నీతో ఉండి ఎవరు చేరదీయలేరు. అందుకే దేవుడు అంటున్నాడు, తల నెరిసినా వృద్ధాప్యం వచ్చినా నిన్న చంకనెత్తుకుని మోసే దేవుడు ఆయన. చూడు, నా అరచేతుల మీద నేను చెక్కుకున్నాను అంటున్నాడు ఆయన. మన వృద్ధాప్యంలో కూడా నేను అందుకే
నాకు ఏదైనా టెన్షన్ ఉందనంటే అదొక్కటే టెన్షన్. ఇప్పుడు పర్లేదు, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, కష్టపడుకోగలను, నడవగలను, తెచ్చుకోగలను, మార్కెట్ చేసుకోగలను, తినగలను. బట్ ఒకానొక టైం వృద్ధాప్యం అనేది అందరూ ఫేస్ చేయాలి. అందరూ ఫేస్ చేయాలంటే ఐ డోంట్ నో, మన మరణం కూడా మనకు తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. అవన్నీ దేవుడు సీక్రెట్గా ఎందుకు ఉంచాడు అని ఇప్పుడు కూడా నేను దేవుడి మీద కోప్పడుతూ ఉంటాను. మనకు తెలియచ్చు కదా ఎంత ఖర్చు అవుతుందో, ఎప్పుడు చనిపోతామో, మనకి ఎంత అవసరం అవుతుందో, ఏం వ్యాధులు వస్తాయో ముందే చెప్పొచ్చు కదా దేవుడు, కానీ చెప్పలేదు. అవన్నీ మానవ జీవితం ఒక సీక్రెట్గా ఉంచాడు. ఎందుకో నాకు అర్థం కాదు. అందుకే దేవుడి మీద కోపం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎనీవే, మనం మానవులు, మన భూమి మీద ఉన్నాం, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయనకు మనం భయపడి బ్రతకాల్సిందే. ఓకేనా? అందరం భయపడి బ్రతుకుదాం, దేవునికి ప్రాధాన్యత ఇద్దాం, ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరిద్దాం, పరలోకం నువ్వే సొంతం చేసుకుందాం, నువ్వు నేను అందరం కూడా. ఓకే, థ్యాంక్ యూ.